హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటే ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిఏపిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్ వీటిలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సిపిఓ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ డేట్ అయితే క్లోజ్ అయిపోయింది. లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్కి నేను ఆర్టీఐ వేయడం అయితే జరిగింది. ఓకే, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి మొత్తం కేటగిరీ వైజ్, ఈచ్ కేటగిరీ వైజ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది నేను ఆర్టీఐ వేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే నేను ఆర్టీఐ వేసిన డేట్ వచ్చేసి 30/3/2024 అంటే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను వేయడం అయితే జరిగింది. సేమ్ ఫేజ్ 12కి సిపిఓకి ఒకేసారి వేయడం అయితే జరిగింది. వాళ్ళు వచ్చేసి రిప్లై కూడా సేమ్ రెండింటికి ఒకేసారి ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు వచ్చేసి నిన్న రిప్లై ఇచ్చారండి. 30/4/2024 రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. సో 1 month పట్టిందండి ఆర్టీఐ వేస్తే రిప్లై రావడానికి. సో ఇందులో ఒకసారి మొత్తానికి ఎంతమంది అప్లై చేశారనేది చూసుకున్నట్టయితే ఈసారి ఓపెన్లో వచ్చేసి 1,22,112 మంది అప్లై చేశారు. ఇక ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 1,69,464 మంది అప్లై చేశారు. ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 87,191 మంది అప్లై చేశారు. ఓబీసీకి వచ్చేసి 2,86,982 మంది అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 68,408 మంది అయితే అప్లై చేశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వచ్చేసి 10,006 మంది అయితే ఉన్నారు. ఓకే, ఇక పీడబ్ల్యూడీకి అయితే ఇందులో ఎటువంటి అవకాశం ఉండదు. ఓకే, ఇవి ఫోర్సెస్లో ఉద్యోగాలు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశం అయితే ఉండదు. సో మొత్తం మీద వచ్చేసి 7,44,163 అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది సిపిఓకి సంబంధించి ఈ ఇయర్. ఓకే, ఒకసారి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి కాంపిటీషన్ తక్కువే. ఎందుకంటే లాస్ట్ టైం పోస్టులు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. అంటే 1,873 పోస్టులు ఉన్నాయి లాస్ట్ టైము. అప్పుడు వచ్చేసి 8 లక్షల మంది అప్లై చేశారు దాదాపు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 7,44,163 మంది అప్లై చేశారు. ఈసారి పోస్టులు వచ్చేసి 4,187 పోస్టులు. కొంచెం కష్టపడితే ఈసారి పోస్ట్ కొట్టడం అనేది చాలా ఈజీ. సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారో బాగా ప్రిపేర్ అవ్వండి. ఇదే కాదండి, నేను దీనికి సంబంధించి ఒక పోస్ట్కి ప్రజెంట్ ఎంత కాంపిటీషన్ ఉన్నారు కేటగిరీ వైజ్ అనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, మొత్తానికి వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇదే గైస్, మొత్తానికి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.